Thank you for tuning in to Faith Connection. Karibuni, asanteni sana kwa kuwa pamoja nasi kwenye uhusiano wa imani. Gracias por sintonizarnos en la conexión de fe. இந்த விசுவாச நிகழ்ச்சிக்கு உங்களை அன்போடு வரவேற்கிறேன். ఫెయిత్ కనెక్షన్ ప్రోగ్రామ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మీ విశ్వాసము దేవునిలో ఉండాలని కోరుచున్నాము. మీ అందరినీ చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుని మహాకృపను బట్టి మనల్ని మన పిల్లలను ప్రభు ఆయన రెక్కల క్రింద భద్రపరిచారు. అందును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలరా, ఈ దినాన్న దేవుని వాక్యంలోనికి వెళదాం. అపొస్తలుల కార్యం 8వ అధ్యాయము. అపొస్తలుల కార్యం 8వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా, విని నీవు చదువునది గ్రహించున్నావా అని అడుగగా, ఈ వాక్యాన్ని మనము కొంత సమయము ధ్యానిద్దాం. ఫిలిప్పు దైవ సేవకుడు, గొప్ప పరిచర్య చేస్తూ ఉన్నాడు. అనేక మంది రక్షించబడుతూ ఉన్నారు. అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చి బలపడుతూ ఉన్నారు. అటువంటి సమయంలో ప్రభు ఫిలిప్పుతో మాట్లాడతాడు. ఫిలిప్పు, నీవు వెంటనే లేచి నేను చెప్పే స్థలానికి వెళ్ళు అని అనగానే ఫిలిప్పు పరిగెత్తుకుని వెళ్తాడు. వెళుతూ ఉంటుండగా అక్కడ ఒక దైవ చిత్తాన్ని గ్రహిస్తాం. ఒక వ్యక్తి ధనవంతుడు, పేరు ప్రతిష్టలు కలిగిన వాడు. ఆయన దేవుని సన్నిధికి వస్తాడు. యెరూషలేము వచ్చి దేవునిని ఆరాధిస్తాడు. ఈ సందర్భంలో ఈ ఇథియోపియుడి గురించి ఆలోచన చేసినప్పుడు అతడు మహాభక్తిపరుడు, ఎక్కడో దూర ప్రాంతంలో ఉన్నవాడు, యెరూషలేము ప్రాంతానికి ప్రయాణమై వస్తూ ఉన్నాడు. ఒకసారి అది ఆలోచన చేస్తే దగ్గర 70 కిలోమీటర్ల దూరం ప్రయాణం. అంత దూర ప్రయాణం చేసి దైవ సన్నిధికి వచ్చాడు. ఆయనలో దేవునిని గూర్చిన ఆశ కనబడుతూ ఉంది. ఈయన మామూలు వ్యక్తి కాదు. వాక్యంలో మనం చూస్తే అతడు మంచి ఉద్యోగం చేస్తున్నవాడు. 27వ వచనాన్ని మనం చూద్దాం. అప్పుడు ఇథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదన్న ఇథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చాను అని రాయబడి ఉంది. అతడు ఎక్కడి నుంచో యెరూషలేముకు వచ్చి దేవునిని ఆరాధిస్తూ ఉన్నాడు. మొదటగా మనం గ్రహించవలసింది, అతడు మంచి ఉద్యోగం చేస్తున్నవాడు. ఒక రాణి దగ్గర పనిచేస్తూ ఉన్నాడు అంటే అతడికి ఎన్ని సౌకర్యాలు ఉంటాయో మనం ఆలోచన చేయవచ్చు. ఈ దినాల్లో మనమంతా ప్రయాసపడేది మంచి ఉద్యోగం కొరకు. ఈ వ్యక్తి మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఆ పనిలో చాలా బిజీగా ఉన్నాడు. అది మామూలు ఉద్యోగం కాదు. ధనం మీద అధికారం అంటే ప్రతి విషయంలో అతడు ఎంత ప్రాముఖ్యమైన వాడో మనం గ్రహిస్తాం. ఆ వ్యక్తి అంత ప్రాముఖ్యమైన వాడై ఉండి దేవుని గూర్చిన ఆశ కలిగి ఉన్నాడు. అది ఎక్కడి నుంచో యెరూషలేము వచ్చాడు. ఈ దినాల్లో మన ప్రక్క వీధిలో సువార్త కూటం జరుగుతుంటే వెళుతున్నామా? మన మందిరం ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంటే మనం వెళ్ళగలుగుతూ ఉన్నామా? దేవునిని గూర్చిన ఆసక్తి ఉందా? అతడు అన్యుడైనప్పటికీ, దేవునిని ఎరగని వాడైనప్పటికీ ఆయన దూర ప్రయాణం చేసి దైవ సన్నిధికి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలరా, మనము దైవ సన్నిధి మానకూడదు. దైవ సన్నిధిలో మనం ఎప్పుడు జీవిస్తూ ఉండాలి. దేవుని ఆశీర్వాదాలు ఎప్పుడు పొందేవారుగా మనం ఉండాలి. ఆ వ్యక్తి దైవ సన్నిధికి వచ్చాడు. దైవ సన్నిధికి వచ్చి దేవునిని ఆరాధించాడు. దేవునిని ఆరాధించి తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. తిరిగి వెళ్ళిపోతున్న సందర్భంలో దేవుడు తనను గూర్చిన ఆశ కలిగి, ఆ వ్యక్తి దైవ సన్నిధికి ఏ ఉద్దేశంతో వచ్చాడో ఎరిగిన ప్రభువు గనక, ఫిలిప్పును నీవు వెళ్ళి ఆ వ్యక్తికి సువార్త ప్రకటించు అన్నాడు.
సువార్త ప్రకటించు అనగానే అతడు తన పనులన్నీ విడిచిపెట్టి సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. ఈ దినాల్లో దేవుని పనిలో మనం ఆసక్తిగా ఉన్నామా? ఆ వ్యక్తి దేవుని పని చేయడానికి ఆసక్తిగా వెళుతూ ఉన్నాడు. అతడు పరుగులు తీస్తూ వెళుతూ ఉన్నాడు. దేవుని పనికి ఎప్పుడూ మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుని పని ఆసక్తితో చేయాలి. వాక్యంలో మనం చూస్తాం, అతడు పరిగెత్తుకుని వెళ్ళాడని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత జరుగుతున్నది ఏమిటి అని ఆలోచన చేస్తే, ఈ దేవుని సన్నిధికి వచ్చి ఆరాధన చేసి వెళుతున్న వ్యక్తి దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు. మొదట మీరు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని సన్నిధికి సుదీర్ఘ ప్రయాణం చేసి వచ్చాడు. రెండవది, ఆరాధన చేసి మరలా తన సొంత దేశానికి తిరిగి వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటుండగా దేవుని వాక్యం ఎడల తనకున్న ఆసక్తి మనం చూస్తాం. అతడు దేవుని వాక్యాన్ని చదువుతూ వెళుతూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని చదువుతూ వెళుతూ ఉంటే ఫిలిప్పు మనం చూస్తాం, ఫిలిప్పు వెళ్ళి నీవు చదువుచున్నది అర్థమవుతుందా అన్నాడు. 28వ వచనాన్ని చూద్దాం. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. దేవుని వాక్యం ఎడల ఆసక్తి మనకు ఉండాలి. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉండగా దేవుడే తన జ్ఞానాన్ని, తన చిత్తాన్ని మనకు బయలుపరుస్తాడు. ఆ వ్యక్తి దేవుని వాక్యం ఎడల ఎంత శ్రద్ధ కలిగిన వాడో మనం చూస్తాం. ఈ దినాల్లో దేవుని వాక్యం ఎడల శ్రద్ధ ఉందా? నిజమైన ఆశీర్వాదం అనుభవించాలి అంటే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. దావీదు మహారాజు అతడు గొప్పవాడిగా ఉండడానికి గల కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే మొదట దేవుని వాక్యం అంటే చాలా ఇష్టం. దేవుని వాక్యాన్ని దేవారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు. మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నామా? అన్యుడికి దేవుని వాక్యం చదవాలి, దేవుని గురించి తెలుసుకోవాలన్న ఆశ ఉంది. దేవుని బిడ్డలైన మనము దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నామా? దేవునిని గురించి నేర్చుకోవాలనే ఆశ ఉందా? దైవ శక్తిని మనం గ్రహించి సజీవమైన క్రైస్తవ జీవితాన్ని జీవించాలని మనం ఆశతో జీవిస్తూ ఉన్నామా? ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. దేవుని వాక్యమే మన పాదాలకు దీపం. దేవుని వాక్యమే మన బాధల్లో నెమ్మది. దేవుని వాక్యమే మనల్ని వర్ధిల్లజేసేది. అటువంటి దేవుని వాక్యాన్ని దేవుని బిడ్డలైన మనము చదవలేకపోతూ ఉన్నాం. కానీ అన్యుడు ఆయన తిరుగు ప్రయాణంలో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలరా, మనము కూడా దేవుని వాక్యం ఎడల శ్రద్ధ కలిగి ఉండాలి. దేవుని వాక్యాన్ని ఎంత చదివితే అంత మనము దీవించబడతాం. దేవుని వాక్యం అంటే దేవుడు అని మనకు తెలుసు. దేవుని వాక్యాన్ని చదివే కొద్దీ మనం దేవుని రూపంలోనికి మార్చబడతాం. దేవునికి ఇష్టలుగా మనం జీవించగలుగుతాం. కనుక దేవుని బిడ్డలైన మనము దేవుని వాక్యాన్ని ధ్యానించేవారుగా మనం ఉండాలి. దేవుని వాక్యాన్ని ధ్యానించే కొద్దీ మనం దీవించబడతాం. ఆ వ్యక్తి దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు కానీ దేవుని వాక్యం ఆయనకి అర్థం కావడంలా. దేవుని వాక్యం అర్థం కాని వారు అర్థం చేసుకోవాలని ఆశపడుతున్నారు. కానీ దేవుని వాక్యం అర్థం చేసుకోగలిగిన శక్తి ప్రభువు మనకిచ్చిన మనం వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నాం. మనం ఎంతకాలమైంది బైబిల్ తెరిచి, దేవుని వాక్యాన్ని తెరిచి ఎంతకాలమైంది? దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడే వాక్యాన్ని చదువుతామా? దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడే బైబిల్ తెరుస్తామా? దేవుని సేవకులు వాక్యం చెప్తున్నప్పుడే దేవుని వాక్యాన్ని మనం వినడానికి, చదవడానికి ప్రయత్నిస్తామా? దేవుని వాక్యాన్ని చదవడం మనకి ఎంతో ఆశీర్వాదం. దేవుని వాక్యం చదివే కొద్దీ పరలోక సత్యాలు బయలుపడతాయి. దేవుని వాక్యం చదివే కొద్దీ దేవుని యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది. దేవుని వాక్యం చదివే కొద్దీ దేవుని బిడ్డలైన మనం దేవుని మీద ఎలాగ ఆధారపడాలో నేర్చుకుంటాం. దేవుని వాక్యం చదివే కొద్దీ ఆత్మ సంబంధమైన జ్ఞానం మనకు తెలుస్తుంది. దేవుని వాక్యం చదివే కొద్దీ దేవుని కొరకు ఎలా జీవించాలో అన్న ఆశ మనం కలిగి జీవిస్తాం. ఈ సందర్భంలో ఆ వ్యక్తి దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని వాక్యంలో ఏ ఏ విషయాలు ఉన్నాయో తెలుసుకోవాలన్న ఆశతో ఉంటూ ఉన్నాడు. ఎంత ఆశతో ఉన్న వ్యక్తి దేవుని కృపచేత ఫిలిప్పు ద్వారా సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. పరుగెత్తుకుని వెళ్ళిన ఫిలిప్పు ఆయనను ఆపి, నీవు చదువుచున్నది అర్థమవుతుందా?
ఆయన చెప్పిన మాటలో ఉన్న అద్భుతమైన సత్యం 31వ వచనంలో మనం చూస్తాం. అతడు ఎవడైనాను నాకు త్రోవ చూపకుంటే ఎలాగ గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. ఇక్కడ అద్భుతమైన వాక్యాన్ని మనం చూస్తున్నాం. ఫిలిప్పు దేవుని వాక్యాన్ని ప్రకటించాలన్న ఆశతో పరిగెత్తినప్పుడు దేవుడు ఆయన్ని వాడుకున్నాడు. ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి, తెలియని ప్రాంతానికి వెళ్ళి ప్రభు గురించి చెప్పాలి, ఆత్మను రక్షించాలన్న ఆశ భారం కలిగి మనం ఉంటామో అప్పుడు ప్రభువు మనల్ని వాడుకుంటాడు. అయితే దేవుని బిడ్డలారా, నీవు నేను వాడుకోవడానికి మనం సిద్ధపడాలి. ఫిలిప్ ఎలాగ పరిగెత్తాడో అలాగా దేవుని సేవకు మనం పరిగెత్తాలి. ఆ మాటకు అర్థం ఏమిటంటే ఆశ, ఆతృత, దేవుని పని చేయాలన్న తపన ఆయనలో కనబడుతుంది. ఆ తపన మనకు కనబడుతుందా? ఎవరికైనా సువార్త ప్రకటిస్తున్నామా? ఎవరినైనా ప్రభు సన్నిధికి నడిపిస్తూ ఉన్నామా? ఎవరికైనా ఆ సమయం వచ్చినప్పుడు దేవుని వాక్యం ద్వారా వారిని బలపరుస్తూ ఉన్నామా? నేను రక్షించబడ్డాను, నేను బైబిల్ చదువుతున్నాను, ఇక ఇతరుల గురించి నాకు పెద్ద ఎందుకులే అన్నట్లే మనం జీవిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలు అలాగ ఉండకూడదు. మనము దేవునిలో ఎదగాలి, ఇతరులని ఎదిగేటట్లు మనం చేయాలి. మనం వాక్యంలో ఎదగాలి, ఇతరులు ఎదిగేటట్లు మనం చూడాలి. మన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆత్మలు రక్షించబడాలి. మనం వెలిగించబడ్డాం, మనం ఇతరులను వెలిగించాలి. మనం రక్షించబడ్డాం, మనం ఇతరులను రక్షించాలి. మనము ఆ రీతిగా ప్రభు కొరకు జీవించాలన్న ఆశ కలిగి ఉంటే ప్రభువు మనల్ని బలంగా వాడుకుంటాడు. ఈ దినాల్లో అనేకులు నన్ను వాడుకో తండ్రి అంటున్నారు, కానీ దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. దేవుని పని చేయాలి అంటే దేవునికి లోబడే మనసు కలిగి ఉండాలి. చాలాసార్లు మనం దేవుని పని చేయాలన్న తపన కలిగి ఉంటూ ఉన్నాం, కానీ దాన్ని ప్రాక్టీస్లో పెట్టలేకపోతూ ఉన్నాం. దేవుని పని చేయాలన్న ఆశ ఉంటే కాదు, ఆ ఆశ నెరవేరేటట్లు మనం వెళ్ళాలి. మన పనులు కొన్నిసార్లు ప్రక్కన పెట్టాలి. దేవుడు మనకి ఆ మంచి అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవాలి. ఈ వ్యక్తి వెళ్ళి తనతో మాట్లాడుతూ ఉన్నాడు. తనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న విశేషమైన విషయం ఏమిటంటే, నాకు ఎవరైనా సహాయం చేయకుంటే నాకు ఎలా తెలుస్తుంది అంటున్నాడు. ఈ వ్యక్తి మామూలు వ్యక్తి కాదని మనం గ్రహించగలం. ఇతడు బాగా చదువుకున్న వ్యక్తి. బాగా చదువుకోకపోతే ఆ వ్యక్తికి ఆ ఉద్యోగం రాదు. బాగా చదువుకోకపోతే ఈ ఆర్థిక విషయాల్లో అతడు ఎన్నో నష్టాలు తెచ్చిపెడతాడు. అయితే ఈ వ్యక్తి బాగా చదువుకున్నవాడు కనుక ఆ రాణి ఆయనకి మంచి ఉద్యోగాన్ని ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలైన మనకి దేవుడు చదువిచ్చాడు. ఆ చదువు మన భవిష్యత్తు కొరకే కాదు, దేవునిని తెలుసుకోవడానికి కూడా ఆ జ్ఞానాన్ని ఉపయోగించాలి. ఈ వ్యక్తి చదువుకున్నవాడు కనుక దేవుడనే వ్యక్తిని నేను తెలుసుకోవాలి, దేవునిని నేను నిజంగా ఆరాధించాలి, నిజ దేవుడు ఎవరో నేను తెలుసుకోవాలన్న ఆ తపనతోనే అతడు దైవ సన్నిధికి వచ్చాడని మనం చూస్తున్నాం. అతడు భక్తిపరుడు. ఎందుకని ఆలోచన చేస్తే అతడు యెరూషలేము వచ్చాడు, ఎంతో దూరం నుంచి యెరూషలేము వచ్చాడు. మూడవది, ఆయన వాక్యాన్ని చదువుతూ ఉన్నాడని మనం చెప్పుకున్నాం. దేవుని వాక్యాన్ని చదువుతూ వెళుతూ ఉన్నాడు. వెళ్ళేటప్పుడైనా నేను ఆరాధనకు వచ్చాను కదా, ఇంతసేపు ఆరాధించాను కదా, వెళ్ళేటప్పుడు ఈ ప్రయాణంలో ఎన్నో పనులు ఉన్నాయి, రాజ్యానికి సంబంధించిన పనులు ఎన్నో ఉన్నాయి, అవన్నీ చూద్దామని అతడు ఆలోచించలేదు. ఆ పనులన్నీ పక్కన పెట్టి దైవ ధ్యానంలో ఉన్నాడని వాక్యంలో మనం చూస్తున్నాం. నిజమే, దేవుని తెలుసుకోవాలన్న ఆశ ఉన్నవారు ఎక్కువగా దేవుని గ్రంథాన్ని చదువుతారు. ఈ వ్యక్తి తిరిగి వెళుతూ కూడా గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. చదువుతూ ఉంటుండగా దైవ చిత్తం చూడండి, ఫిలిప్పు వెళ్ళి ఆ వ్యక్తిని ఆపాడు. ఫిలిప్పు వెళ్ళి ఆ వ్యక్తిని ఆపినప్పుడు ఆ వ్యక్తి అతన్ని ఆహ్వానించాడు. చాలాసార్లు మనం దేవుని సేవ చేయడానికి ఇబ్బందులు పడుతూ ఉంటాం. నేను వెళితే వింటారా? నేను వెళితే మంచి సమాధానం వస్తుందా? నేను వెళితే వారు గౌరవిస్తారా? దేవుని సువార్త చెప్తే వారు ఒకవేళ నన్ను తేలిగ్గా చూస్తారా అని మనం అనుకుంటాం. కానీ దేవుని సేవకులు అటువంటి వాటిని పట్టించుకోరు. నేను దేవుని సేవ చేస్తున్నానా లేదా? దేవునికి మహిమకరంగా నేను జీవిస్తున్నానా లేదా? దేవుని పనిలో నేను ఆశ కలిగి ఉంటున్నానా లేదా? ఆత్మలను రక్షించే భారము నేను కలిగి ఉన్నానా లేదా?
అదే చూస్తారు కానీ గౌరవిస్తారా లేదా ఈ విషయాలు పట్టించుకోలేదు ఫిలిప్పు. వెళ్ళాడు, అడిగాడు. అడగగానే వచ్చిన మంచి రెస్పాన్స్ ఏమిటంటే, అయ్యా మీరు రండి, కూర్చోండి. దేవుని పని మనం చేస్తే తప్పనిసరిగా మనకి గౌరవం దక్కుద్ది. దేవుని పని మనం చేస్తే ఇతరులు గణపరుస్తారు. దేవుని సేవకులను గణపరిచేవారినే నేను ఎక్కువగా చూస్తాను. ఎక్కడో కానీ దేవుని పని చేసేవారికి పెద్ద వ్యతిరేకం ఏమి ఉండదు. దేవుని మాటలు మనుషులను బ్రతికిస్తాయి కదా. దేవుని వాక్యం వారికి క్షేమం. దేవుని వాక్యం వారిని ఆదరిస్తుంది, బలపరుస్తుంది. అటువంటి వాక్యాన్ని మనం ప్రేమతో చెప్పినప్పుడు ఎవరైనా మనల్ని ప్రేమతో ఆహ్వానిస్తారే కానీ ఎక్కడో కానీ తిరస్కారం ఉండదు. అయినా ఎవరో తిరస్కరిస్తారు, ఎవరో ఆహ్వానిస్తారని కాదు, కానీ దేవుని ఆత్మ నడిపింపులో మనం దేవుని పని చేసేవారుగా ఉండాలి. ఈ వ్యక్తి దేవుని పని చేసుకుంటూ ఆయన దేవుని పనిలో బిజీగా ఉన్నా కానీ దేవుడు చెప్పిన మాటకి లోబడి వెళ్ళాడు. వెళ్ళి ఈ వ్యక్తికి సువార్త చెప్తూ ఉన్నాడు. ఈ వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఆ వ్యక్తి ద్వారా తన కుటుంబమే కాదు, తన ఉన్న ప్రాంతమే కాదు, తన దేశమే మారవచ్చు. కొన్నిసార్లు మనం ఎవరికి సువార్త చెప్తున్నామో మనకు తెలియదు. అయితే మన పని ఏమిటంటే సువార్త చెప్పాలి. పేదవారికి సువార్త చెప్పాలి, ధనవంతులకి సువార్త చెప్పాలి, ఎవరికైనా సువార్త చెప్పాలి. ఎందుకంటే సువార్త ప్రతి వారి జీవితాన్ని మారుస్తూ ఉంది కనుక ఈయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. సువార్త ప్రకటిస్తూ అక్కడ చేసిన ఒక అద్భుతమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. 35వ వచనం చూడండి. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చి సువార్త ప్రకటించాడు. దేవుని గూర్చిన సువార్త అతడికి ప్రకటించినట్లు చూస్తున్నాం. దేవుని వాక్యాన్ని మనం ప్రకటించాలి. దేవుని సువార్త ప్రకటించాలి. దేవుని సువార్త ప్రకటించడంలో భారం కలిగి ఉండాలి. దేవుని సువార్త ప్రకటించడంలో ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని సువార్త ప్రకటించడంలో దేవుని బిడ్డలు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. దేవుని సువార్త అతడికి ప్రకటించాను అని వాక్యంలో మనం చూస్తున్నాం. ఏమిటి దేవుని సువార్త? దేవుని సువార్త ఏమిటి అని ఆలోచన చేస్తే మానవులు పాపాత్ములు. ఈ పాపాత్ముడైన మానవుడికి మంచి వార్త కావాలి. ఈ పాపములో మానవుడు దుఃఖపడుతూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, నష్టాలు అనుభవిస్తూ ఉన్నాడు, మనశ్శాంతి లేకుండా జీవిస్తూ ఉన్నాడు. రకరకాల బాధలు మానవుడికి పాపం ద్వారానే వస్తాయి అని బైబిల్లో మనం చూస్తాం. ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు అతడు ఎంత కష్టాన్ని నష్టాన్ని అనుభవిస్తాడో ఎన్నో సందర్భాలు మనం చూస్తాం. అందుకే యేసు ప్రభువారు అంటారు, ఇక నీవు పాపం చేయొద్దు. పక్షవాత రోగంతో ఉన్న వ్యక్తితో చెప్పిన మాట ఏమిటంటే, నేను నిన్ను బాగు చేశాను, ఇక నీవు పాపం చేయవద్దు. పాపపు స్త్రీని కూడా ప్రభువారు క్షమించి ఆయన అన్న మాట ఏమిటంటే, ఇక నీవు పాపం చేయవద్దు. కనుక దేవుని ప్రేమ పాపాత్ములను క్షమిస్తూ ఉంది. పాపాన్ని క్షమించలేదు కానీ పాపాత్ములను క్షమిస్తూ ఉంది. నేను పాపములో ఉన్నప్పుడు ఆ దేవుని సువార్త మనం వింటే మన జీవితం మారుతూ ఉంది. దేవుని సువార్త అంటే ఏమిటి అంటే దేవునిని గూర్చిన మాట, దేవునిని గూర్చిన వాక్యం. ఆ సువార్త ఆయనకు ప్రకటించాడు. ఆ ప్రకటించినప్పుడు ఆ వ్యక్తి చాలా శ్రద్ధగా విన్నాడు. మనము కొన్నిసార్లు అతడు వింటాడో లేదో, శ్రద్ధ చూపుతారో లేదో అని మనం ఎప్పుడూ మామూలు తలంపులతో ఉంటాం. కానీ దేవుడు ఒక వ్యక్తి హృదయాన్ని తెరిచినప్పుడు వారు శ్రద్ధగా వింటారు. లూదియా గురించి మనకు తెలుసు కదా. ఆమె వ్యాపారం చేసుకుంటూ దేవుని సన్నిధికి వచ్చింది. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దైవజనుడు వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యాన్ని శ్రద్ధగా వింది. దేవుడు ఆమె హృదయాన్ని తెరిచాడు. కనుక మనం ఆసక్తితో దేవుని దగ్గరికి వస్తే దేవుడే కార్యాలు చేస్తాడు అని వాక్యంలో మనం చూస్తాం. రెండవది, దైవ బిడ్డలుగా మనము సువార్త ప్రకటించినప్పుడు దేవుడే మనల్ని వాడుకుంటాడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఫిలిప్పు దగ్గరికి వద్దాం. ఫిలిప్పు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ చదవబడిన వాక్యంలో యేసు ప్రభువును చూపిస్తున్నాడు. యేసు ప్రభువే వధింపబడిన గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడని, మానవుల పాపం కొరకు ఆయన చనిపోయాడని, ఆయన 3వ దినాన తిరిగి లేచాడు అని, ఆయన అందరికీ కనబడి పరలోకానికి వెళ్ళాడన్న అద్భుతమైన సువార్త ఆయనకు బోధిస్తూ ఉన్నాడు. సువార్త మానవులను పాపం నుండి విడిపిస్తూ ఉంది.
సువార్త మానవుల జీవితాన్ని మారుస్తూ ఉంది. సువార్త మానవ జీవితానికి కావలసిన ప్రతి అవసరత తీరుస్తూ ఉంది. ఆ సువార్త విన్నాడు. ఆ సువార్త విన్న ఆ వ్యక్తి మళ్ళా దైవ సేవకుడితో చెప్తున్న అద్భుతమైన మాట మనం ఒకసారి చూద్దాం. 39వ వచనంలో చూద్దాం. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ పిలుపును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు పిలుపును మరి ఎన్నడూనూ చూడలేదు అని వాక్యంలో మనం చూస్తాం. ఈ సందర్భంలో మనం నేర్చుకోవలసినది ఏమిటి అంటే, దేవుని వాక్యాన్ని విన్నప్పుడు ఆ వాక్యానికి వెంటనే మనము స్పందించాలి. దేవుని వాక్యాన్ని వింటున్న వారులారా, దేవుని వాక్యాన్ని మీరు వింటూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని మీరు అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని తేలిగ్గా చూసుకోకూడదు. చాలామంది దేవుని వాక్యాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటారు. అయితే ఈ ధనవంతుడు, ఈ ఉన్నతమైన అధికారం కలిగిన వాడు దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా విన్నాడు. వినుట ద్వారా ఏం జరిగింది అంటే, తన జీవితంలో ఒక అద్భుతమైన మార్పు వచ్చినట్లు మనం చూస్తాం. మరి ఈ సందర్భంలో మనము పిలుపును గూర్చి మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యాన్ని చాలా స్పష్టంగా వివరించాడు. దేవుని వాక్యాన్ని స్పష్టంగా వివరించి ఎలాగ ఒక వ్యక్తి రక్షించబడతాడో ఆయన సువార్త ప్రకటించాడు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సువార్త ప్రకటించబడినప్పుడు ఆ వ్యక్తి గ్రహించిన అద్భుతమైన విషయాలు మనం ఒకసారి ఆలోచన చేయాలి. మొదట సువార్తలో ఒక వ్యక్తి పాపి అని గ్రహించాలి. వాక్యంలో రాయబడి ఉంది కదా, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతూ ఉన్నారు. దేవుడు అనుగ్రహించిన దీవెన, దేవుడు అనుగ్రహించిన ఆశీర్వాదం, దేవుడు అనుగ్రహించిన ఆరోగ్యం, దేవుడు అనుగ్రహించిన క్షేమం, దేవుడు అనుగ్రహించే సకల ఆశీర్వాదాలు మానవుడు పొందలేకపోతూ ఉన్నాడు. కారణం ఏమిటి? పాపము. కనుక మొదట మానవుడు ఒక రక్షించబడాలి అంటే నేను పాపిని అని ఒప్పుకోవాలి. కనుక ఆ వ్యక్తి జ్ఞాపకం చేశాడు, మనం అందరం పాపాత్మలం, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతూ ఉన్నారు. కనుక ఏ భేదం లేదు అంటే, ఉన్నవాడని పేదవాడని, ఇతర దేశస్తులని స్వదేశస్తులని ఏ భేదం లేదు, చదువుకున్నవాడు చదువు లేనివాడని లేదు, ఏ భేదం లేదు, అందరూ అని వాక్యంలో రాయబడింది. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమ పొందుకోలేకపోతూ ఉన్నాం. అయితే ఆ పాపానికి వచ్చే జీవితం ఏమిటి అని ఆలోచన చేస్తే వాక్యంలో రాయబడి ఉంది, పాపం వలన వచ్చే జీవితం మరణం. మానవుడు చేసే పాపానికి మానవుడు ఏం చేస్తున్నాడంటే మరణాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నాడు. అయితే ఈ వాక్యం అంతా ఆయనకు బోధించి అద్భుతమైన విషయాన్ని పిలుపు అతనికి తెలియజేశాడు సువార్తలు. ఏమిటి అంటే, అందరూ పాపం చేసిన వారే కానీ దేవుడు వారిని రక్షించాలని కోరుతూ ఉన్నాడు. అందుకే వాక్యాన్ని ఆయన జ్ఞాపకం చేశాడు. అందరూ పాపం చేశారు, అయితే వారందరి కోసం యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. వాక్యంలో రాయబడి ఉంది, యేసు ప్రభువు పరలోకాన్ని విడిచి భూలోకానికి ఎందుకు వచ్చాడంటే నశించిన దానిని వెదకి రక్షించడానికి. కనుక నీవు నేను పాపంలో నశించిపోయాం. పాపంలో నశించిపోయిన మనల్ని వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఏ స్థితిలో నశించిపోయామని మనం చూస్తే, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం పాపములో ఉన్నప్పుడు ఆయన చనిపోయాడు. కారణం ఏమిటి? పాపము నుండి శాపము నుండి విడిపించడానికి, నరకము నుండి తప్పించడానికి, పరలోకాన్ని మనకు అనుగ్రహించడానికి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన్న ఆ నపుంసకుడు వలె దేవుని వాక్యాన్ని మీరు వింటూ ఉంటే మీ జీవితంలో ప్రభు గొప్ప కార్యం చేయబోతూ ఉన్నాడు. ఆయన వాక్యం అంతా విన్నాడు. ఆ వాక్యంలో మరలా ఈ పిలుపు మంచి విషయాన్ని తెలియజేశాడు. నీవు నీ పాపాలు ఒప్పుకుంటే నువ్వు రక్షించబడతావు, నీవు దేవుని బిడ్డగా మారతావు అని చెప్పినప్పుడు నేను దేవుని బిడ్డగా మారాలని ఆయన ఆశపడ్డాడు. అందుకే ఆయన వాక్యం అంతా విన్నాడు. ఆయన బాప్తిసం గురించి కూడా చెప్పినట్లు అద్భుతంగా వాక్యంలో రాయబడి ఉంది. పిలుపు విడిచిపెట్టలేదు, వాక్యాన్ని ఎంతో స్పష్టంగా బోధించాడు. నీవు పాపివని గ్రహించు, ఎందుకంటే నీ పాపానికి వచ్చే జీతం మరణం. అయితే మరణం నుండి తప్పించడానికి యేసు ప్రభు తన ప్రాణాన్ని ఆ కలవరి శిలువలో పెట్టాడు అని స్పష్టంగా చెప్పి, నీవు దేవుని వాక్యానికి పూర్తిగా లోబడితే నీవు బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం యొక్క ప్రాముఖ్యత కూడా ఆయన చెప్పాడు.
బాప్తిసం తీసుకోవాలని చెప్పినప్పుడు ఆ వ్యక్తి వెంటనే ఆ నీరు చూడగానే ఆపినట్లు మనం చూస్తాం. ఫిలిప్పు నీవు బాప్తిసం తీసుకో అని బ్రతిమాలాడలేదు, బలవంతం చేయలేదు. ఈ దినాల్లో ఏం జరుగుతుందంటే దేవుని వాక్యాన్ని విన్న తర్వాత వారు దేవుని వాక్యాన్ని గ్రహించి కూడా రేపు ఎల్లుండు అని వాయిదా వేస్తున్నారు. కానీ ఈ వ్యక్తి వెంటనే దేవుని సువార్తకు స్పందించి అయ్యా ఇదిగో నీళ్లు, నాకు వెంటనే బాప్తిసం ఇవ్వండి అన్నప్పుడు వాక్యంలో రాయబడింది, వారిద్దరూ నీళ్ళలోనికి దిగిరి. ఎంత అద్భుతమైన మార్పు! తన జీవితంలో ఒక అద్భుతమైన మార్పు. అది ఎలా వచ్చింది అంటే సువార్త వినుట ద్వారా. దేవుని సువార్త విన్నాడు, తన జీవితంలో అద్భుతమైన మార్పు వచ్చింది. బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకున్న తర్వాత వాక్యంలో మనం చూస్తాం, వారిద్దరూ మరలా కనబడలేదు, వారిద్దరూ మరలా కలుసుకోలేదు. చాలాసార్లు మనం సువార్త ప్రకటిస్తే వారు మన సంఘానికి రావాలని, సువార్త ప్రకటిస్తే వారి ద్వారా మనకి సువార్త సేవలో ఏదో రకమైన ఉపయోగం జరుగుద్దని మనం ఆశపడుతూ ఉంటాం. కానీ ఆ వ్యక్తి సువార్త ప్రకటించి వాక్యంలో చూస్తాం పరిశుద్ధాత్మ దేవుడు అతనను తీసుకుని వెళ్ళిపోయాడు. కానీ ఇక్కడ జరిగిన అద్భుతమైన సత్యం ఏమిటో తెలుసా? వాక్యంలో రాయబడి ఉంది, అతడు తన త్రోవను సంతోషిస్తూ వెళ్ళెను. దేవుని మార్గంలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుణ్ణి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉన్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడినప్పుడు, మనం రక్షించబడినప్పుడు మనలో జరగబోయే గొప్ప మార్పు ఏమిటంటే సంతోషము. అందుకే మనం పాడతాం కదా, ఈ సంతోషము నీకు కావలెనా, ఈ సంతోషము నీకు కావలెనా, నేడే యేసు నొద్దకు రమ్ము. దేవుని యొద్దకు మనం వచ్చినట్లయితే సంతోషం కలుగుద్ది. ఈ నపుంసకుడు ఇంతవరకు సంతోషించలేదు. తన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు అనుభవించాడు. అతడు ధనవంతుడుగా మనం చూస్తాం. రెండవది మంచి ఉద్యోగాన్ని సంపాదించిన వాడిగా మనం చూస్తాం. మూడవదిగా అతడు రాణి దగ్గర పనిచేస్తున్నాడు అంటే అతడు ఎంత ఉన్నతమైన స్థానంలో ఉన్నాడో మనం చూస్తాం. అతడు బాగా చదువుకున్నవాడు, కానీ తన చదువు కానీ ఉద్యోగం కానీ తన ధనం కానీ తనకు సంతోషాన్ని ఇవ్వలేకపోయింది. యేసు ప్రభు మాట తన జీవితాన్ని మార్చివేసింది. ఆయన ఎక్కడ లేని సంతోషంతో ఆయన ఇప్పుడు ఉంటూ ఉన్నాడు. వాక్యంలో రాయబడి ఉంది, అతడు సంతోషిస్తూ తన మార్గాన్న వెళ్ళాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈ దినాన్న నీవు ఏ విషయంలో బాధపడుతూ ఉన్నావు? ఒకవేళ దేవునిని ఎరుగక కష్టాల్లో, సమస్యల్లో, శోధనలో నలిగిపోయి ఉన్నావా? నీ బిడ్డల విషయంలో నలిగిపోయి ఉన్నావా? నీ ఆర్థిక పరిస్థితులను బట్టి కృంగిపోతూ ఉన్నావా? నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రభువు దగ్గరికి రా. ప్రభువు నీ జీవితాన్ని మారుస్తాడు, నిజమైన సంతోషాన్ని ఇస్తాడు. సంతోషం యేసు ప్రభువులో ఉంది. కనుక ఈ దినాన్న యేసు ప్రభువుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించి నిజమైన సంతోషాన్ని అనుభవించాలని కోరుతూ దైవజనుడిగా మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నాను. అలాగే మీరు దేవుని వాక్యాన్ని వింటూ దీవించబడాలని కోరుతూ మిమ్మలను ఆశీర్వదిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఫెయిత్ కనెక్షన్ ప్రోగ్రాంలో పాల్గొన్నందుకు మీకు వందనములు. మీ విశ్వాసము దేవునిలో ఉండాలని కోరుచున్నాము.